అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా హిందూపురం వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వాతంత్ర సమరయోధులు, రేనాటి నాయకుడు, అలాగే ఒడ్డెర్ల ఆరాధ్య దైవం ఆయన ఒడ్డెర ఓబన్న గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా సంతోషం, చాలా గర్వకారణమైన విషయం. ఎందుకంటే నాడు పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాన్నగారిది ఒకటే మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన సందేశం ఒకటే. తెలుగుదేశం పుట్టింది శ్రామికుడు చెమటల్లోంచి, కార్మికుడు కరిగిన కండరాల్లో నుంచి, రక్తంలో నుంచి అని ఆయన ప్రసంగం మొదలయ్యేది. అటువంటి ఆయన మాటలకి ప్రతీకైన ఒడ్డెర ఓబన్న గారు మరి ఎన్నో ఆయన త్యాగఫలంగా ఎంతో మంది మనం చరిత్రలో కొందరు పేర్లు చదువుకుంటాం, కొందరు పేర్లు మరుగున పడి ఉన్నాయి. అటువంటి స్వాతంత్ర సమర యోధుల్లో మన ఒడ్డెర ఓబన్న గారు ఎంతో ప్రధానమైన పాత్రను పోషించారు. మరి మనం చరిత్ర చూసుకుంటే ఇప్పుడు యువతరానికి తెలియాలి చరిత్ర అంటే ఏంటి అన్నది. ఎందుకంటే పెడదారులు పడి ఏదో ఉన్న కాలానంతా ఏదో దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ అసలు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఒడ్డెర ఓబన్న గారిని ఒక ఆదర్శంగా తీసుకుని ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా యువతకు నేను సందేశం ఇస్తున్నాను. ఏదో మన పురాణాలు చదువుకుంటాం, ఏదో ఇచ్చిన మాట కోసం సతిని అమ్ముకున్నాడను, లేకపోతే హరిశ్చంద్రుడు, లేకపోతే తండ్రి మాట కోసం ఈ కారణుడికి ఎగాడు శ్రీరామచంద్రుడు అని, అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు అని, లేకపోతే భర్త సేవకి అంకితమైంది అని, భర్త సర్వస్వాన్ని తలిచింది సీత మహాతల్లిని, చాపకుడితో సమతను నేర్పాను నాటి పలనాడి బ్రహ్మన్న, మేడిపండుల మెరిసే సంఘం గుడ్డు విప్పాను వేమన్న, వితంతువుల విధి రాతలు మార్చి వాళ్ళ జీవితాలను పండించాడు గురజాడ. అలాగే మన తెలుగు భాషను ప్రజల భాషలో తీర్చిదిద్దారు. స్వతంత్ర భారత ఈ సమరంలో పాల్పంచుకున్నాడు అన్నాడు నేతాజీ. అలాగే సత్యాగ్రహంతో స్వాతంత్రాన్ని సాధించాడు పూజ్య బాపూజీ. అలాగే మన ఒక తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఆహుతి అయ్యాడు అమరజీవి. ఇలాగే బ్రిటిష్ వారి గుండెకు గుండె ఎదురుంటాడు ఆనాడు అని చదివాం. కానీ చాలా మంది ఒడ్డెర ఓబన్న గారు లాంటి వారు ఎంతో మంది త్యాగ ఫలంగా కూడా మనకి స్వాతంత్రం సిద్ధించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు నాన్నగారు కూడా క్రషర్స్ లో ఒడ్డెర్లకు 30% ఆనాడు రిజర్వేషన్, టెండర్స్ లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే చూస్తున్నాం మనం అన్ని వర్గాల వాళ్లకు, మన వెనుకబడిన తరగతులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, తాడిత పీడిత కులాలు అందరికీ అయితేనేమి న్యాయంగా వాళ్ళ హక్కులు వాళ్లకు అందేలా అటు ప్రభుత్వాలన్నీ కూడా చిత్తశుద్ధితో పనిచేయవలసిన బాధ్యత వాళ్ళ భుజ స్కంధాలపై ఉంది. ఇవాళ చూస్తున్నాం మనం ఎక్కడ ఎవరికీ న్యాయం జరగట్లేదు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు జరగనున్న ఈ ఎన్నికల సంగ్రామాలు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ కుల మతాలు వీటికి అతీతంగా ఈ యొక్క సంగ్రామంలో పాలు పంచుకోవాల్సిందిగా అటు ఒడ్డెర ఓబన్న గారిని ఒక ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా కలిసికట్టుగా జవాబుదారీ అయిన ప్రభుత్వం, మీకు కావాల్సిన ప్రభుత్వం, మీకోసం పాటుపడే ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని మీ అందరికీ సంతోష సమయంలో ఆయన సందేశంగా మీ అందరికి అందజేస్తూ ఈ యొక్క ఆయనకి నివాళులు అర్పించే అవకాశం నాకు కల్పించినందుకు పెద్దలందరికీ మన ఒడ్డెర సంఘం కమిటీ సభ్యులందరికీ అయితేనేమి, ఇక్కడికి విచ్చేసిన ఒడ్డెర సోదర సోదరిమణులకి అయితేనేమి, మిగతా ప్రేక్షక దేవుళ్ళు అందరికైతేనేమి
అందరికి కూడా ఇది నాకు ఒక సదావకాశంగా, నా అదృష్టంగా, నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మన అభివృద్ధి ఏమి ఆపట్లేదు, పనులు జరుగుతున్నాయి. నా వంతు కానీ రోడ్లు కానీ కొంతమంది ఏమో చూసి మన అభివృద్ధి ప్రతిపక్షంలో కూడా మన అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు స్పందించి వాళ్ళ చెప్పుకోవాలి కదా. రేపు వాళ్ళు వాటికి వెళ్తే, రేపు వాళ్ళ గ్రామాలకు వెళ్తే సర్పంచులు తెలిపి చెప్పుకోవాలి వాళ్ళు సమాధానం. మనం చేస్తున్న అభివృద్ధి ఇంతకుముందు చేసింది, ఇప్పుడు జరుగుతున్న ప్రభావితమై వాళ్ళు పార్టీలు చేస్తున్నారు. వాళ్ళు ఆహ్వానిస్తున్నాం, మంచి చెప్తూ సహకరిస్తున్న ఎవరైనా సరే